మీరు ఎంతగా ప్రయత్నిస్తే అంతగా ఆకర్షణ తగ్గిపోతుంది. ఎందుకంటే నిజమైన ఆకర్షణ ప్రయత్నంలో కాదు, నియంత్రణలో ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఆకర్షణ అంటే అందం, డబ్బు, హోదా అని. కాని నిజం వేరే. ఆకర్షణ మన మాటల్లో కాదు, మన ప్రవర్తనలో ఉంటుంది, మనం ఉండే విధానంలో ఉంటుంది. రాబర్ట్ గ్రీన్ చెప్పిన ముఖ్యమైన విషయమేంటంటే ఆకర్షణ శరీరం వల్ల కాదు, మనస్సు వల్ల పుడుతుంది. మనుషుల స్వభావమేంటంటే చాలా ఈజీగా దొరికిన దానికి అంత విలువ పెట్టరు. కొంచెం కష్టపడి దొరికితేనే ఎక్కువ విలువ పెడతారు. సైకాలజీలో దీన్ని స్కేర్సిటీ ప్రిన్సిపుల్ అంటారు. దొరకడం కష్టమైతే విలువ ఎక్కువగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడూ అందుబాటులో ఉంటే, ఎప్పుడూ మెసేజ్ పెడితే, ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటే మీ విలువ తగ్గిపోతుంది. కొంచెం దూరంగా ఉండాలి, కొంచెం మౌనంగా ఉండాలి, కొంచెం అన్ప్రెడిక్టబుల్గా ఉండాలి. అక్కడే ఆకర్షణ పుడుతుంది. మనిషి పూర్తిగా అర్థమైపోతే ఆసక్తి చచ్చిపోతుంది. అందుకే మొత్తం చెప్పేయకూడదు, మొత్తం చూపించకూడదు, కొంచెం మిగిల్చాలి. వాళ్ల మనసుకి పనివ్వాలి. మనుషులు చూసిన దానికంటే తమ మనసులో ఊహించుకున్న దానికే ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఇక్కడ చాలామంది చేసే పెద్ద తప్పేంటంటే బాగా ప్రయత్నించడం, నన్ను ఇష్టపడాలి అని బలవంతంగా అనిపించేలా ప్రవర్తించడం. అది కనిపించిన క్షణమే ఆకర్షణ తగ్గిపోతుంది. మీ జీవితం మీద మీరు దృష్టి పెట్టాలి. మీ లక్ష్యాల మీద మీరు నిలబడాలి. మీ ఆనందం ఎవరో మీద ఆధారపడకూడదు. అప్పుడు వాళ్లే మీరు లేని క్షణాలను గుర్తుపెట్టుకుంటారు. ఇంకో ముఖ్యమైన విషయం, మనుషులు తమ గురించి చెబుతుంటే వినేవాళ్లను ఇష్టపడతారు. మీ గురించి చెప్పడం తగ్గించి వాళ్ల మాటలు వినడం పెంచండి. వాళ్లు చెప్పింది మళ్లీ మీ మాటల్లో నీకలా అనిపించడం సహజమే అని చెప్పండి. వాళ్ల మనసులో నమ్మకం పుడుతుంది. అర్థం చేసుకున్నారనే భావనే ఆకర్షణగా మారుతుంది. ఇక్కడ టైమింగ్ చాలా ముఖ్యం. చాలా తొందరపడితే విలువ తగ్గుతుంది. చాలా ఆలస్యం చేస్తే ఆసక్తి పోతుంది. వాళ్ళు నిన్ను మిస్ అయ్యే సమయంలో నీ గుర్తు రావాలి. ఎప్పుడూ కనిపించకూడదు. అప్పుడప్పుడు కనిపించకపోయినా పర్వాలేదు. ఎందుకంటే లేకపోవడమే నీ విలువను పెంచుతుంది. రాబర్ట్ గ్రీన్ చెప్పే ఒక కఠినమైన నిజం: ఆకర్షణ అనేది బలవంతంగా రాదు, అదే రావాలి. మీరు ఒక అవకాశం ఇవ్వాలి వాళ్లే ముందుకు రావటానికి. నిజమైన ధైర్యం శబ్దం చేయదు, మౌనంగా ఉంటుంది.